హాయ్ అండి. నమస్తే అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇది నాది థర్డ్ వీడియో అండి. సో, ఒక కమెంట్ వచ్చింది నాకు మైసూర్ పాక్ రెసిపీ కావాలని. సో, నేను మైసూర్ పాక్ చేయడానికి వెళ్తున్నాను. ఓకే. సో, ఇక్కడ నేను 1 కప్ శనగపిండి తీసుకున్నాను. మా భాషలో చెనాంక దాల్ అండ్ షక్కర్. ఓకే. సో, నేను తీసుకున్నాను 1 కప్ శనగపిండికి 2 కప్స్ షుగర్ కావాలి. నేను 1 కప్పే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఓకే. సో, ఆ తర్వాత 1 కప్ శనగపిండి నేను ఇక్కడ యాక్చువల్‌గా లంప్స్ లేకుండా కొంచెం నీట్‌గా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఓన్లీ ఇది శనగపిండి. అంటే కొంచెం లంప్స్ లేకుండా, గడ్డలు లేకుండా మేము దీనికి బాగా స్మూత్‌గా చేసేయాలి. ఓకే. చూడండి, లంప్సే లేదు. చూసారా అయితే ఎంత బాగుందో. ఓకే. సో, దీంట్లో లంప్స్ అస్సలు లేవు, గడ్డలు ఏం లేవు. ఓకేనా. సో, ఓకే. సో, ఇది వచ్చి నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఓకే, ఫైన్. సో, నేను ఇక్కడ స్టవ్ వెలిగిస్తున్నాను. ఓకే. నాకు ఎక్కడ అవ్వదు. అయితే కూడా ఆఫ్టర్ 2 డేస్ నేను యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నాను. ఎందుకంటే తెలుసు కదా, నేను కొంచెం బిజీగా ఉంటాను. సో, వర్క్ అండ్ మా బేబీకి చూసుకోవాలి అండ్ ఇంట్లో పనులు అంతా టైం దొరికితే కొంచెం సేపు ఫన్ విత్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఓకే, ఫైన్. సో, నేను ఇక్కడ నాన్ స్టిక్ తీసుకున్నాను. దీంట్లో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. 1 కప్ ఆఫ్ షుగర్. సో, 1 కప్ చాలు. అంటే నేను అంత స్వీట్గా తినను. బట్ మా అత్త, మా హస్బెండ్ స్వీట్ లేకుండా వాళ్ళు నిద్రపోరు. ఓకేనా. వాళ్ళకి నైట్ ఏదైనా కావాలంటే స్వీటే. ఆఫ్టర్ హ్యావింగ్ డిన్నర్, సో దే హ్యావ్ టు ఈట్ స్వీట్. ఎనీథింగ్ దే వాంట్. అది వాళ్ళ ఇంట్లో అలవాటు. బట్ నేను వచ్చిన తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది. నాకు కూడా స్వీట్ అంటే ఇష్టమే. మరీ స్వీట్ తింటే కూడా, ఎక్కువ తింటే కూడా జబ్బులు అంటే ఎప్పుడైనా తినొచ్చు. డైలీ స్వీట్ తింటే ఏంటంటే మా అత్త రోజు తింటారు. రోజు తింటారు. బట్ మా లాంటి వాళ్ళు తినాలంటే భయం. అంటే అలవాటు లేదు కదా. ఒక్కొక్క బాడీకి అలవాటు అయిపోతే ఏదైనా తినడం, ఏదైనా అది అలవాటులాగే ఉంటుంది. మేము కొత్తగా ఏమైనా రోజు తింటే షుగర్ వాల్యూస్ ఎక్కువగా చూపిస్తాయి. బట్ దేవుడి దయ వల్ల మా అత్తకి అలా షుగర్ ఏం లేదు. ఎందుకంటే ఆమె బాడీకి సెట్ అయిపోయింది. స్వీట్. మా హస్బెండ్ కూడా దేవుడి దయ వల్ల లేదు. బట్ ఫైన్. నేను షుగర్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే. షుగర్ బాగా కొంచెం వేడి చేస్తున్నాను. ఇలా అయితే క్యారమెల్ లాగా బాగుంటుంది. అంటే కొంచెం షుగర్ వేడి అయిపోవాలి. ఓకేనా. ఎప్పుడు కూడా మేము వాటర్ వేసి షుగర్ వేస్తారు, అలా వేయకూడదు. యాక్చువల్గా ఎప్పుడు కూడా షుగర్ వేసి వాటర్ వేయాలి. ఎందుకంటే షుగర్ కొంచెం బ్రౌనిష్గా అయితే ఇట్స్ టేస్ట్ లైక్ క్యారమెల్. అందుకోసం సో ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో, ఏందో టపాసలు పేలుస్తున్నారు. సో, ఎవరైనా ఎమ్మెల్యే ఎవరైనా వచ్చిన్నారు ఏంటో, వీ డోంట్ నో. మేము బయట ఎక్కడికి వెళ్ళాం. యాక్చువల్గా ఇంట్లోనే ఉంటాము. ఎప్పుడైనా ఒకసారి ఎంజీబీ మాల్, ఓకే, మాల్స్ ఆర్ ఎనీ మూవీస్, ఎప్పుడైనా మంత్లీ 1 టైమ్ ఆర్ అలా వెళ్తాము. సో, ఐ థింక్ ఇది బ్రౌన్ అయిపోయింది. సో, ఫైన్. సో, దీంట్లో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వాటర్. ఓకే. కొంచెం వేస్తాను వాటర్. ఎక్కువ కూడా కూడదు. 1 కప్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకోండి. ఓకే. ఇది కొంచెం బాగా దీంట్లోనే డిసైడ్ అవ్వాలి. నేను ఈరోజే ఆర్డర్ చేశాను ఫోన్ స్టాండ్. అది ఆల్మోస్ట్ 3000 సంథింగ్ అవుతుంది. బట్ నాకేంటంటే, యూట్యూబ్ వల్ల మాకు ఏందో అర్నింగ్ వస్తుందని కాదు. బట్ నా ప్యాషన్ అది. నా ప్యాషన్ అంటే, నాకు కుకింగ్ అంటే ప్యాషన్. నాకు కుక్ చేసి ఎవరు మా ఇంట్లో డబ్బులు ఇవ్వరు కదా. అలాగే యూట్యూబ్లో నాకు వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా, యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడాలంట, అంటే ఒక ఫ్యామిలీ లాగా. సో, ఐ విల్ బీ విష్ టు టాక్. ఓకే. సో, నాకు ఇష్టం యాక్చువల్గా యూట్యూబ్ అండ్ ఎనీథింగ్ ఇండిపెండెంట్ ఉమెన్. ఓకే.
ఓకే. సో బ్రైట్నెస్ వచ్చేసింది. అంటే నేను ఎక్కువగా లైక్ సేవ్ ఎనర్జీ అంటారు కదా, సేవ్ కరెంట్. సో అలా నేను కరెంట్కి సేవ్ చేస్తూ ఉంటాను, ఎక్కువగా లైట్స్ వాడను. బట్ మా అత్తకి ఎప్పుడు లైట్స్ లేకుండా ఆమె అసలు ఉండదు. బట్ నాకు లైట్స్ అండ్ ఫ్యాన్ అంటే ఎక్కువగా వేస్ట్ చేయనివ్వను. లైక్ ఇప్పుడు లైట్స్ వేసాను అంటే అస్సలు కనిపించట్లేదు కదా అని. సో ఇది నేను కొంచెం వేడి అయింది అనుకుంటున్నాను. ఓకేనా. యాక్చువల్గా నాన్ స్టిక్ వస్తువులు వాడకూడదు అంటున్నారు, బట్ వాళ్ళకు ఏమైనా సేల్స్ కోసమో తెలీదు. ఫైన్, ఇది కొంచెం కొంచెం జిగేట్గా వచ్చేస్తే చాలు. ఐ థింక్ ఇదేం రాలేదు, కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు. బట్ ఇప్పుడే కదా వాటర్ వేసాను, కొంచెంసేపు ఇది కొంచెం బాగా వచ్చేసింది, లైక్ పాకం లాగా వచ్చేసింది. సో నేను ఇప్పుడు శనగపిండి ఏదో లమ్స్ లేకుండా కొంచెం నీట్గా ఇక్కడ కలిపి పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇది కొంచెం చిన్నగా, ఓకే ఫైన్. సో ఇప్పుడు మేము సిమ్లో పెట్టాలి ఫ్లేమ్. ఓకే. సో ఇది మేము కలుపుతూ ఉండాలి. ఓకేనా. ఇది అతుక్కుపోతుంది తొందరగా, సో ఇది లమ్స్ లేకుండా చూసుకోవాలి. లమ్స్ ఉండకూడదండి. ఇది కొంచెం ఇంకా అవ్వాలి, ఎందుకంటే ఇది వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోవాలి, గట్టిగా అవుతుంది. ఓకేనా. కొంచెం నెయ్యి కూడా వేస్తాను, ఎందుకంటే ఇంట్లో కూడా ఉంది నెయ్యి, ఫుల్ బాటిల్, లైక్ 1 కిలో అలా వస్తుంది మాకు పర్ మంత్. బట్ నేనేంటంటే బయట అంటే అది ఇంట్లో పనికి వస్తుంది, లైక్ బిర్యానీస్, మా బాబుకి కొంచెం అన్నంలో నెయ్యి వేస్తుంటాను, అది అయిపోతే మళ్ళీ కష్టం కదా అని. సో నేను బయట నుంచి తెప్పించాను జిఆర్బీకి, ఇది కూడా బాగుంటుంది. ఓకే. సో ఇది వేసేస్తే అయిపోద్ది, అది ఇంట్లో నెయ్యి ఉంటే కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదా అని. ఇది కొంచెం లమ్స్ లేకుండా చేయాలి, చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. ఇది మైసూర్ పాక్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్గా. అంటే చాలా డిఫికల్ట్ ఇది చేయాలంటే, ఎందుకంటే అది తొందరగా రాదు. ఎందుకంటే ఇప్పుడే చూడండి నాకు లమ్స్ వచ్చేస్తున్నాయి, అర్థమవుతుందా? లమ్స్ వస్తే వేస్ట్. అది ఇది బాగా పాకంలాగా అయిపోతుంది. ఇది కొంచెం సిమ్ ఫ్లేమ్లో వేసేస్తే చాలు. నేను ఇది తీసుకున్నాను స్పాచ్. సో నేను ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తున్నాను, అంటే కొంచెం కొంచెం వేసుకొని చేసుకోవచ్చు, బట్ కావాలంటే ఇంకో ఇంట్లో నెయ్యి వేసి కొంచెం దీనితో చేసుకుంటే లమ్స్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయి. అంటే సహజం అది, అంటే లుండలుగా వచ్చేస్తాయి. సో ఇది తీసుకుంటే మీకు కొంచెం బాగుంటుంది, ఇది స్పాచులా లాగా. చాలా స్లోగా పెట్టాను ఫ్లేమ్. సో చూడండి, మైసూర్ పాక్ కొంచెం పాకం వస్తే చాలు. సో చూడండి, ఆ నెయ్యి కూడా చాలలేదు, నెయ్యి వేస్తూనే ఉండే, ఇంట్లో నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేయాలంటే మా బాబుకి ఎక్కడ అయిపోతుందని నా భయం. సో మళ్ళీ 1 మంత్ వెయిట్ చేయాలి. అంటే బఫెలో మిల్క్ యూజ్ చేస్తారు మా ఇంట్లో. అంటే నేను టీ కాఫీ ఏం తాగను, ఎప్పుడైనా సివియర్ హెడేక్ ఇఫ్ ఐ వన్స్ గెట్, సో అప్పుడు నేను యూజ్ చేస్తాను, లైక్ తాగుతాను కాఫీ ఆర్ టీ ఆర్ గ్రీన్ టీ. సో నాకు గ్రీన్ టీ అండ్ కాఫీ, టీ ఇది ఏం హ్యాబిట్ లేదు, బట్ అయితే కూడా అది మంచిది యాక్చువల్గా, కాఫీ అయినా లైక్ బ్లాక్ కాఫీ అయినా. సో
సో నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఎందుకంటే టీ అది ఏమైనా తాగితే ఇంకా ఎక్కువ అయిపోతుందని నేను ఎప్పటి నుంచి తాగను అసలు. చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, బట్ అయితే కూడా అలవాటు అసలు చేసుకోను కూడా. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. సో ఇది ఇలా బాగా మిక్స్ అయిపోయింది. చాలా లో ఫ్లేమ్లో పెట్టున్నాను చూడండి. ఓకే ఫైన్. ఇది అయిపోయింది నార్మల్గా. ఇది నార్మల్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను నెయ్యి పెట్టుకున్నాను లైక్ ఈ ప్లేట్కి. సో ఇదంతా నేను దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. కొంచెం పాకం కూడా వచ్చేసింది. ఇది అయిపోయింది. సో నేను దీంట్లో ఈ ప్లేట్లో ఆల్రెడీ నెయ్యి రాసుకున్నాను. 1 సెకండ్, ఐ జస్ట్ వాంట్ టు ట్రై. ఇది చూడండి ఎలా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతే చాలు, ఫ్యాన్ కింద కూడా అవసరం లేదు. ఓకే, టేస్ట్ బాగుంది. జస్ట్ చల్లారితే చాలు. ఓకే, అంటే నార్మల్గా దీంట్లో వేసుకున్నాను. చల్లారితే నేను చూపిస్తాను పీసెస్ తీసి. కొంచెం చల్లారితే చాలు. ఇది కొంచెం ఇంకా చల్లగా అవ్వాలి. సో నేను ఒక బాక్స్ షేప్లో చేస్తున్నాను, లైక్ పీసెస్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు కొంచెం ఇది పడుతుంది, లైక్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ ఫ్యాన్. ఓకే, సో కొంచెం గట్టిగా అవుతుంది. లైక్ అంటే బయట అమ్మేది డిఫరెంట్, ఇంట్లో చేస్తే కొంచెం ఇలాగే వస్తుంది, బట్ ఇట్ విల్ బి నైస్. ఇది ఇంకా కొంచెం చల్లగా అవ్వాలి. చాలా ఇప్పుడు గట్టిగా అయిపోయింది. సో నేను పీసెస్ కూడా కట్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఏ సెకండ్. రెసిపీ స్మాల్ చేంజ్. ఈ ప్లేట్లో వేయలేదు నేను, మళ్ళీ దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి మళ్ళీ కొంచెం వేడి చేసి దాంట్లో యాడ్ చేసి, ఎందుకంటే దాంట్లో చాలా లేయర్స్, చాలా లైక్ థిన్గా వస్తుంది. మాకు మైసూర్పాక్ అంటే లైక్ ఇంత సైజ్ ఉండాలి కదా, లైక్ లావుగా ఎక్కువగా ఉండాలి. లైక్ 2 టైప్స్ ఆఫ్ మైసూర్పాక్ ఉంది, లైక్ మిల్కీ మైసూర్పాక్ అండ్ వన్ ఈజ్ లైక్ గట్టిగా ఉంటుంది బండరాయిలాగా. సో అలాంటి మైసూర్పాక్ నేను చేయట్లేదు. లైక్ నేను చేస్తున్నాను లైక్ మిల్కీ మైసూర్పాక్, లైక్ కొంచెం నెయ్యి, ఫుల్ నెయ్యి. సో గట్టిగా ఉంటుంది కదా, దాంట్లో యాక్చువల్గా ఆయిల్ యూస్ చేస్తారు. సో నేను ఇక్కడ నో ఆయిల్, ఓన్లీ ఇట్స్ ప్యూర్ ఘీ ఐ యాడెడ్. దీంట్లో పెడుతున్నాను నేను, యాడ్ చేయి. సో దీంట్లో యాడ్ చేసేస్తాము హార్ట్ షేప్. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత లైక్ వీ విల్ గెట్ ద హార్ట్ షేప్ మైసూర్ పాక్. సో లెట్స్ సీ.